వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు బాగా వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత కొంత వెనకడుగు వేసిన వాస్తవాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం భీమవరం నియోజకవర్గం నుంచి అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. జనసేన తెలుగుదేశం పొత్తులో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తానని చెప్తున్నారు. మరో ప్రక్క సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా ఆయన పోటీలోకి రానున్నారు. వీరిద్దరికి ధీటుగా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా 12 ఏళ్లు పనిచేసిన అంకెం సీతారాం ప్రస్తుతం PCC కోఆర్డినేటర్గా ఆయన కొనసాగుతున్నారు. భీమవరం నుంచి ఆయన పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సుముఖంగా ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సీతారాం గారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు భీమవరం నియోజకవర్గం నుంచే పోటీ చేయడానికి చాలా మంది మీ పేరు ప్రస్తావిస్తున్నారు. దాని గురించి కొన్ని విషయాలు మీతో తెలుసుకుందామని మిమ్మల్ని కలవడం జరిగింది. భీమవరం నుంచి పోటీ చేయడానికి మీరు సుముఖంగా ఉన్నారా? అధిష్టానం మీకు ఏ విధంగా సహకరిస్తుందన్న విషయాలు మా ప్రేక్షకులకి చెప్తారని ఆశిస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు అంకిం సీతారాం అండి. నేను మన పశ్చిమ గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను సుమారు ఒక 2022 దాకా 2010 నుంచి 12 సంవత్సరాలు నేను యూత్ కాంగ్రెస్లో ఎలక్టెడ్గా అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఓటేసి గెలిపించుకున్న ఎలక్టెడ్గా నేను పనిచేస్తున్నాను. అంతకుముందు కూడా నేను 8th క్లాస్ 9th క్లాస్ దగ్గర నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగానండి. NSY యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ నుంచి. మాకు పాతపాటి సర్రాజు గారు 2004లో ఆయన ఎలక్టెడ్గా మన ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు. ఆయనతో పాటు ఆయన కృషికి కూడా ఆయన మన కనుమూరు బాపిరాజు గారు, అలాగే ఇప్పుడున్న పోచారెడ్డి రాకేష్ రెడ్డి గారు, నేను యూత్ కాంగ్రెస్ టైంలో వంశీ సింధిరెడ్డి గారని మన ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారండి. లాస్ట్ టైం కలవకుర్తి ఎమ్మెల్యే గారు కూడా చేశారు. ఆయన అనిల్ కుమార్ యాదవ్. మొత్తం యూత్ కాంగ్రెస్లో కూడా మన పశ్చిమ గోదావరి జిల్లాలో సీతారాం అంటే కాంగ్రెస్ పార్టీ. ఆ విషయం సీతారాం పేరు బాగానే ఎక్కువగానే వినపడుతుంది. ఇప్పుడు భీమవరం నుంచి పోటీ చేయడానికి అధిష్టానం మీకు ఏమైనా సూచనలు చేసిందా, లేకపోతే మీరు టికెట్ని ఆశిస్తున్నారా? జనాల్లో కూడా ఇప్పుడున్న 2 పార్టీలకి ధీటుగా మీరు నిలబడి భీమవరం నియోజకవర్గం నుంచి గెలుపుకి ఏ విధంగా పార్టీ శ్రేణులు కృషి చేస్తారన్న విషయం కూడా చెప్పగలరు. కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న వచ్చిన పార్టీ కాదండి. ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా కొత్తగా వచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ చరిత్రగల పార్టీ. స్వతంత్రం పోటీ చేసి మన దగ్గరికి ఒక 138-140 సంవత్సరాల చరిత్రగల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధి పదంలో ఉందంటే దానికి కారణం ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి చాలా ఎవరికి అవకాశం వచ్చిన కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవటం. కార్యకర్తగా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో అది దేశానికి సేవ చేసినట్లు లెక్కే. ఈ రోజు మన భీమవరం NT లేకపోతే మన పాత ఎమ్మెల్యే గన్సీన్ గారు కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మన చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడం నేను ఎంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నాకు భీమవరం నుంచి అవకాశం ఇస్తుందని చెప్పి నేను సమయంగా కోరుకుంటున్నాను. మరి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని నమ్మలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రం ప్రస్తుతానికి ఒక 30 ఏళ్ళు వెనక్కి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయిందన్న వాదనలు కూడా వినపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 30 ఏళ్ళు శ్రమిస్తేనే కానీ అధికారంలోకి రాలేదు అన్న వాదనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని ఎలాగ ప్రజలు తీసుకుంటారంట? లేదండి, ఫస్ట్లో అప్పుడు రాష్ట్ర విభజన టైంలో కొంత అన్ని పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది, చంద్రబాబు పార్టీ ఇచ్చింది, అన్ని పార్టీలు కలిసి కూడా ఆంధ్రప్రదేశ్ని విభజించమని చెప్పి అన్ని పార్టీలు ఇచ్చి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి గెంటేసినాయి. కాంగ్రెస్ కూడా అది కూడా ఇప్పుడు చూస్తాం కదండి, 10 సంవత్సరాల నుంచి కూడా మాకు అధికారం లేదు. కంపల్సరీ ఈసారి మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలన్నా, ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా, రైల్వే జోన్ రావాలన్నా, ఆంధ్రప్రదేశ్కి రాజధాని రావాలన్నా కంపల్సరీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతేనే కానీ మన అందరికీ
రైతులకి ఏంటి అందరికీ సామాన్య ప్రజలకి అందరికీ పోవడాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. అప్పుడు కొంచెం విభజన టైంలో చేసింది కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనందరికీ మనుగడ సాగుద్ది. భారతదేశం ఏంటి మన అందరికి కూడా అన్ని మతాలకు కూడా ఒకే చేయాలంటే మన కాంగ్రెస్ పార్టీ వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది. గత ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో మీకు ఎందుకని పార్టీ టికెట్ ఇవ్వలేకపోయింది? ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం అండి. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం మనకు కూడా లాస్ట్ దాకా మనకు అవకాశం వస్తుంది అనుకున్నాం. అంత యూత్ కాంగ్రెస్ నుంచి మనకు అవకాశం వస్తుంది అనుకున్నాం. కొంచెం వేరే అతనికి వచ్చింది. అయినా సరే అధిష్టానం ఎవరు నిర్ణయించినా వాళ్ళ పక్కన భీమవరం ఆయన తరఫున కూడా మేము ఆయనకి సపోర్ట్ చేసి భీమవరం నియోజకవర్గం అంతా జిల్లా అంతా కూడా భీమవరం ఉండి నర్సాపురం పార్లమెంట్ అంతా కూడా బాపరాజు వెనకాల తిరిగి ఆయన గెలుపుకి కృషి చేశాం. అంటే అప్పట్లో కూడా అంకిం సీతారాంకే ఎక్కువ సపోర్ట్ చేస్తారు జనాలు, పార్టీ కార్యకర్తలు ఏంటి, నాయకులు ఏంటి, సీతారాం పేరు ఎక్కువగా వినపడింది. అదే పేరు ఇప్పుడు కూడా వినపడుతుంది. ఇప్పుడు కూడా మీకు టికెట్ ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము. టికెట్ ఇచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే, అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, ప్రతిపక్షంలో ఉన్న రాబోయే కొత్త నాయకుల్ని మీరు ఎదుర్కొని వాళ్ళు నిలబడగలిగే పరిస్థితి మీకు ఉందా? 100% ఉందండి. కంపల్సరీ నిలబడతాం. ఇదే కదా మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మన కర్ణాటకలో చూసాం, మన తెలంగాణలో చూసాం. తెలంగాణలో 6 గ్యారెంటీలు. ఇప్పుడైతే మనది 26వ తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేస్తారో ఆ మేనిఫెస్టో తీసుకుని ప్రజల్లోకి వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ ఇదిగోండి, కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకి ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మనకి గతంలో ఈ రోడ్లు చేసింది, ఇవన్నీ చేసింది. మొత్తం దేవాలయ జరుగులో అభివృద్ధి చేసిన పనులన్నీ కాంగ్రెస్ పార్టీలో చేసినాయి. ఎంతోమందికి ఇందిరా ఇళ్ళు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, లోన్లు ఇచ్చాం. చాలా మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే అభివృద్ధి జరిగింది అనుకుని నేను అనుకుంటున్నాను. దేవరంతో రాష్ట్రంలో అన్ని చోట్ల పోటీకి సిద్ధంగా ఉన్నారా? మొత్తం 175 నియోజకవర్గాలకి సుమారు ఒక 2000 మంది అప్లికేషన్ ఇచ్చారు. అవి మీ పిసిసి కోఆర్డినేటర్గా ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? చేస్తారండి. మొత్తం అంతా చూసుకుంటున్నారు. గిడి వృద్ధిరాజు గారు, బాపురాజు గారు, పల్లవరాజు గారు, మన షర్మిలమ్మ గారు, పిసిసి షర్మిలమ్మ గారు, మొత్తం అంత కమిటీ ఉన్నారు. కమిటీ అంతా చూసి ఇక్కడ ఎవరు బాగా పనిచేస్తున్నారు, కింద స్థాయిలో ఎవరికి బాగుంది, ప్రజలకి చెరువులు ఎవరు ఉన్నారు, ఎవరు సమస్యల మీద చేస్తున్నారు, మంచి మంచి క్యాండిడేట్లు అందరూ కూడా మొత్తం అందరూ గెలిచే క్యాండిడేట్ని చేస్తారు. కంపల్సరీ కూడా సరే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మంచి విజయం 100% విజయం సాధిస్తారు. అంటే తెలంగాణ 100% మార్పు వచ్చిందండి. ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. చూశారు చంద్రబాబు పరిపాలన చూశారు, జగన్ పరిపాలన చూశారు. మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కంపల్సరీ 2024లో కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో షర్మిలమ్మ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ యువతకి అవకాశాలు ఇస్తుంది అంటారా? కంపల్సరీ యువతకు అవకాశం ఇస్తుందండి. ఈసారి యూత్ కాంగ్రెస్ కోటా అని చెప్పి ఇన్ని టికెట్లు ఇస్తారు. ఈసారి కూడా ఎక్కువ మంది అందరూ యువకులే ఉన్నాం. యువకులకి ఎక్కువ అవకాశం ఇస్తుంది. కంపల్సరీ కేంద్రంలోను రాష్ట్రంలోనూ రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతేనే కానీ మన అందరికీ రైతులకి ఏంటి అందరికీ సామాన్య ప్రజలకి అందరికీ పోవడాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. అప్పుడు కొంచెం విభజన టైంలో చేసింది కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనందరికీ మనుగడ సాగుద్ది. భారతదేశం ఏంటి మన అందరికి కూడా అన్ని మతాలకు కూడా ఒకే చేయాలంటే మన కాంగ్రెస్ పార్టీ వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు భీమవరం నుంచి పోటీకి మీరు సుముఖంగా ఉన్నారు, అక్కడి వరకు బాగానే ఉంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభావం మన రాష్ట్రం మీద ఏమన్నా పడుతుందా? అంటే ఇక్కడ కూడా అధికారంలో రావడానికి ఇప్పుడున్న తెలుగుదేశం, జనసేన ఉమ్మడి పొత్తుతో అటు బీజేపీ కూడా కలిసే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. అన్నీ కలిసి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ పోరాటాల్లో చాలా చేశారు. మీరు జోడీ యాత్ర కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగింది. రాష్ట్రంలో కర్నూలులో జరిగింది. మళ్ళీ ఇటువైపు మన జిల్లాల వరకు రాలేదు. రానప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా జనాలు స్వీకరిస్తారన్నది చెప్పండి. లేదండి, ఇప్పుడు ప్రజలకి ఏ సమస్య వచ్చినా మాకు ఈ నియోజకవర్గంలో ఏంటి, రాష్ట్రంలో ఏంటి, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ధర్నా చేయనా. నిన్న కూడా మొన్న
దీని విరుద్ధ డిఎస్సి మెగా డిఎస్సి మామూలుగా డిఎస్సి వద్దు మెగా డిఎస్సి ఇచ్చి కొన్ని వేల మందికి లక్షల మందికి జాబ్ ఇవ్వమని చెప్పి షర్మిలా గారు కూడా విజయవాడ నడిగిపెట్టిన ఆవిడ ఈ ధర్నా చేశారు. మొత్తం అంతా కూడా యువత అందరూ కూడా ఆవిడకి మద్దతు తెలిపారు. కంపల్సరీ మామూలు డిఎస్సి వద్దు మెగా డిఎస్సి కావాలని చెప్పి మద్దతు చేశారు. అది భారత్ జోడో యాత్ర భారతదేశ వ్యాప్తంగా ఆ రూట్ మ్యాప్లో కర్నూలు నుంచి అలాగ ఒక 4 days మనకు జరిగిందండి. మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఎంతో మంది లక్షల మంది వచ్చి రాహుల్ గాంధీకి ఆయన చేసే పాదయాత్రకి ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే మన ఇంకోటి ఏంటన్నారు, రాష్ట్ర విభజన తర్వాత జోడీ యాత్ర భారత్ జోడో యాత్ర ఒక కర్నూలే జరిగిందన్నారు కదా, ఈ ప్రాంతంలో జరగలేదు. జరిగినప్పుడు ఇంకా ప్రచారం మీరు ఒక్కలే భీమవరంలో నిలబడి ఎలా చేసుకోగలరు? భారత్ జోడో యాత్ర అది భారతదేశ వ్యాప్తంగా జరిగిన దాంట్లో మనం జరిగిందండి. ఇక్కడైతే మీ కార్యకర్తలు అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, ఏదో ఒక ప్రోగ్రాం చేస్తున్నాం, ఎవరికి ఏదో ఆపద వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటున్నాం. మేము ఎప్పుడు ప్రజలకి మధ్యనే ఉంటున్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్ పార్టీ తీసుకుంది. మన రాష్ట్రంకి వచ్చేసరికి బాబురాజు గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ తమ ఉనికిని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారనని ఒక వాదన గురించి లేదండి. మొత్తం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మన రాష్ట్ర మాజీ అధ్యక్షులు గిడిగి రుద్రరాజు గారు, రఘువీరారెడ్డి గారు, శైలజనాథ్ గారు, షర్మిలా గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారు, పద్మశ్రీ గారు, జంగా గౌతమ్, మస్తాని వల్లి గారు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ 2024లో రాహుల్ గాంధీ సెంట్రల్లో రాహుల్ గాంధీ, ఇక్కడ షర్మిలా గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మన పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుద్ది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రాజధాని, ప్రజల సమస్యలకి మొత్తం అంతా కూడా మన కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ప్రజలందరూ కూడా ఆశిస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది. యువకులుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ప్రోత్సహించి అందులో మీరు కూడా భీమవరం నుంచి పోటీ చేసి గెలవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సీతారాం గారు.